హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ సినిమాల గురించి మీకు మంచి మంచి విషయాలు, మంచి మంచి అప్డేట్స్ అందిస్తున్న నేను ఈరోజు వంటల గురించి చెప్పబోతున్నాను. వంటల గురించి మన సినిమా ఛానల్‌లో ఏంటి అనుకుంటున్నారా? అదే. ఇవాల్టి స్పెషల్ అత్తమ్మ కిచెన్. అత్తమ్మ ఎవరు? ఆ అత్తమ్మ టైటిల్ పెట్టుకున్న కోడలెవరు? ఇంకెవరో కాదు, మన కొణిదెల ఫ్యామిలీ. యెస్, ఆ అత్తమ్మ సురేఖ గారు, అలాగే కోడలు మన ఉపాసన రామ్ చరణ్ గారు. అత్తమ్మకి బర్త్డే గిఫ్ట్గా కోడలు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. దాని పేరే అత్తమ్మ కిచెన్. ఎస్, మన సురేఖ చిరంజీవి కొణిదెల గారు మొన్న ఫిబ్రవరి 18న బర్త్డే సందర్భంగా కోడలు ఉపాసన రామ్ చరణ్ గారు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే, ఉపాసన గారు చాలా ఇంటర్వ్యూల్లో సురేఖ కొణిదెల గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. ఆవిడ వంట అద్భుతంగా చేస్తారని. ఆవిడ వంట రుచి చూస్తే బయట ఇంకెక్కడికి వెళ్ళినా తినాలనిపించిందట, అంత బాగా చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఫారెన్ ట్రిప్స్కి లేదా ఎంజాయ్కి కానీ బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళి వచ్చాక ఇమీడియట్గా అత్త సురేఖ గారు వంట తిన్నాకే మళ్ళీ ఇండియాలోకి వచ్చినంత ఫీలింగ్ వస్తుందంట. సో అంత బాగా చేస్తారని చెప్పి ఉపాసన గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, చిరంజీవి గారు షూటింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఒక్కసారిగా సురేఖ గారు వంట తిన్నాకే మళ్ళీ రిలాక్స్ అవుతారంట. ఎంత బిజీగా, ఎంత హారిబుల్గా, ఎంత టెన్షన్గా ఉన్నా కూడా. సో అంత బాగా చేస్తారు. సో వాటిని అందరికీ రుచి చూపించాలి, కొణిదెల సంప్రదాయ వంటలందరినీ ఫ్యాన్స్తో పాటు అందరికీ రుచి చూపించాలనే ఉద్దేశంతో అత్తమ్మ కిచెన్ అనే కాన్సెప్ట్తో ఆ రెసిపీస్ని రిలీజ్ చేయబోతున్నారు. అలాగే అత్తమ్మ కిచెన్ వంటకాలను త్వరలో యూట్యూబ్లో కూడా చూడబోతున్నాం అన్నట్టు కూడా ఉపాసన అనౌన్స్ చేశారు. సో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అత్తమ్మ కిచెన్ పేరుతో కొణిదెల సంప్రదాయ వంటల్ని ఫ్యాన్స్ అందరికీ, అలాగే మనందరికి కూడా రుచి చూపించబోతున్నారు. ఆ రెసిపీసు, ఆ టిప్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి అనే దాని మీద కూడా చేయబోతున్నారు. అది కూడా విత్ ద పర్మిషన్ ఆఫ్ సురేఖ గారు. సురేఖ గారికి పేటెంట్ రైట్స్ లాగా తీసుకుంటూనే కోడలు ఉపాసన గారు ఈ కొత్త రకం బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. అది కూడా అత్తగారికి గిఫ్ట్గా మొన్న ఫిబ్రవరి 18న సురేఖ గారి బర్త్డే కాబట్టి ఆ రోజునే అనౌన్స్ చేసి, ఆ రోజు కొన్ని రకాల ఇప్పటికే ఆ వర్క్ స్టార్ట్ చేశారు. కొన్ని ఫేమస్ వంటల్ని బాగా చేపించేలాగా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా తెలుగింటి వంటకాలని మేళవించి కొణిదెల సంప్రదాయ వంటలతో కలిపి ఈ అత్తమ్మ కిచెన్లో మనం చూడబోతున్నాం. అది మన యూట్యూబ్లో కూడా త్వరలో ఒక ఛానల్గా రాబోతుంది అత్తమ్మ కిచెన్ అని. అలాగే ఆ రెసిపీస్ అవి కూడా చెప్పబోతున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వండుకుంటే అంత అద్భుతమైన రుచి వస్తుందని కూడా చెప్పబోతున్నారు. కోర్స్ ఎంత చేసినా రెసిపీ ఫాలో అయినా చెయ్యి మహిమ ఉంటుంది కదా, అది ఆ చెయ్యి మహిమ సురేఖ గారి చేతిలోనే ఉందట. అది మనం కూడా అందిపుచ్చుకొని మన ఫ్యాన్స్ అందరూ కూడా తిని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే ఉపాసన గారి కళ నెరవేరుతుంది. మరోవైపు అత్తమ్మ కిచెన్ పేరుతో సురేఖ గారు కూడా మార్కెట్లోకి రాబోతున్నారు. ఆవిడ పేరు మరొకసారి మారుమోగే అవకాశం ఉంది. ఇప్పటికే చిరంజీవి గారి పేరు వింటేనే సురేఖ గారి పేరు వింటాం. ఇప్పుడు సురేఖ గారి పేరుని ఇండివిజువల్గా వినే ఛాన్సెస్ కూడా వినిపిస్తుంది, అది అత్తమ్మ కిచెన్తో. సో ఉపాసన గారు అత్తమ్మని ఒక అత్తలా కాకుండా తల్లిలా చూసుకుంటూ ఆమె పేరుతో అత్తమ్మ కిచెన్ స్టార్ట్ చేశారు. షీ ఆల్ ద బెస్ట్ టు ఉపాసన అండ్ స్పెషల్ విషెస్ టు బిలేటెడ్ బర్త్డే విషెస్ టు సురేఖ కొణిదెల గారు.